బుజ్జం గారి శక్తులు రావాలని చెప్పేసి ఇంకా చిత్రగుప్తుడు మహర్షితో కలిసి ప్లాన్ వేస్తూ ఉంటాడు. అలాగే తూనీగిలాగా చిత్రగుప్తుడు, కందిరీగలాగా మహర్షి వస్తారు. ఇంకా అందరూ చదువుకుంటూ ఉంటారు. అప్పుడు పిల్లల రూమ్ లోకి మెల్లిగా రావడానికి సిద్ధమవుతూ ఉంటారు. ఇంకా మహర్షి అలాగే చిత్రగుప్తుడు మెల్లిగా వస్తూ ఉంటారు. అలాగే బుజ్జమ్మ ఏం చేస్తుందో అలాగే తన పక్కన ఉన్న వాళ్ళు అందరూ గమనిస్తూ ఉంటారు. ఎలాగైనా సరే బుజ్జమ్మ తన వైపు లాక్కొని ఎలాగైనా సరే ఆ రుద్రాక్షను పట్టుకునేలా చేయని చెప్పేసి చిత్రగుప్తుడు ప్లాన్ వేస్తూ ఉంటాడు. ఇంకా తూనీలాగా మెల్లిగా లోపలికి వెళ్తూ ఉంటాడు. మహర్షి ఆ బాలిక దృష్టి మన వైపు మరల్చి పూజా మందిరంలోకి ఆ బాలిక తీసుకువెళ్ళి ఆ బాలిక చే రుద్రాక్షమాలు తాకిచ్చాలి అని చిత్రగుప్త అన్న మాటకి అలాగే చిత్రగుప్త అని మహర్షి అంటూ ఉంటాడు. ఇంకా అనుకున్న విధంగా ఎలాగైనా శక్తులు రావడానికి ప్లాన్ వేస్తూ ఉంటారు. అలాగే అనుకున్న కార్యం తలపెట్టుము అని మహర్షి అన్నది సరే అని చిత్రగుప్తుడు ఇంకా మెల్లిగా భుజం దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంకా అలాగే చూస్తూ బాలిక ఇటు చూడుము ఇటు చూడుము అని చెప్పి అరుస్తూ ఉంటాడు. మమ్మల్ని చూడుము బాలిక బాలిక అని చెప్పి భుజం దగ్గరికి వెళ్ళి అరుస్తూ ఉంటాడు. కానీ భుజం చాలా సీరియస్ గా వర్క్ చేసుకుంటుంటది. ఇంకా తన చోటు అర్థమయ్యి కావాలని చెప్పి చెవు దగ్గర అదే పనిగా శబ్దం చేస్తాడు. ఇంకా భుజం తన చేతితో పురుగు వాడని చెప్పేసి అదే పనిగా చేతితో నెట్టేస్తూ ఉంటుంది. ఇంకా చిత్రగుప్తుడికి ఏం చేద్దామని టెన్షన్ పడుతూ ఉంటాడు.